వైఎస్ రాజారెడ్డి షర్మిలతో కలిసి ఈరోజు పలు సమస్యలపైన తను కూడా బయటికి వెళ్ళడం పెద్ద ఎత్తున అందరినీ కూడా ఆందోళన గురి చేస్తోంది. అంటే ఆయన డైరెక్ట్గా రాజకీయాల్లోకి వస్తున్నారు, రేపు మేనమామ పైన పోరాడుతారు రకంగా ఆ కుటుంబంలో కూడా రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు, మాట్లాడదాం ఆయనతో. సో కోటేశ్వరరావు గారు, ఏంటి షర్మిల తనయుడు రాజారెడ్డి ఇక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టు భావించాలా? రాజారెడ్డి అంటే అతను యువకుడు, అతనికి వివాహమైంది, వయసు రాజకీయాల్లోకి వచ్చేటువంటి తరుణం కూడా ఉన్నది. బహుశా అంటే గతంలో ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరత్ర సందర్భాల్లో అతనికి ఏమీ ఎన్ఎఫ్సిఐతో కానీ లేకపోతే ఏ విధమైనటువంటి విద్యార్థి సంఘ యాక్టివిటీస్ లో మరి ఇలాంటి అనుభవం కూడా లేదు. మరి ఇప్పుడు ఈ సమస్య మీద, ముఖ్యంగా ఉల్లి రైతుల సమస్య మీద రావడం అంటే ఒక విధంగా చెప్పాలంటే అది అరంగేట్రం చేయటమే. ఈ అరంగేట్రం చేయటం మరి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఏమిటి, ఆ విధమైనటువంటి ఆదరణ అంటే ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత అయినా ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. అయితే బ్యాక్గ్రౌండ్ అవసరమైనటువంటి ప్రచారము ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు కావడం, రెండోది ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి మేనల్లుడు, షర్మిల కొడుకు, ఈ విధంగా అంటే కావాల్సినటువంటి ప్రచారం అంతా ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది, మీడియాలో కూడా వస్తుంది. అందువల్ల ఏ విధంగా ఉంటుంది ఏంటనేటువంటిది ఎప్పుడే మనం ఊహించి చెప్పలేము. సో అంటే ఇప్పటికే షర్మిల పెద్ద ఎత్తున విభేదిస్తూ ఉన్నారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయాల్లో సక్సెస్ అయిన వ్యక్తిగా డెఫినెట్గా జగన్ ఒక స్థాయిలో ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కాబట్టి. సో విజయమ్మ కూడా షర్మిల వైపుగా నిలబడింది. సో ఆ కుటుంబంలో నుంచి ఇప్పుడు దాదాపుగా ఇది మూడో తరం. మొదటి తరంలో రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్, షర్మిల, ఇప్పుడు మూడో తరం నుంచి రాజారెడ్డి బయటికి వెళ్ళారు. సో డెఫినెట్గా ఆ స్థాయిలో ప్రజలు ఆదరించే అవకాశం ఉందా? నిజంగానే తను ఎంట్రీకి ఇస్తే వారసత్వాన్ని ఏ మేర యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఇప్పుడు షర్మిల గారికి ఉన్నటువంటి ఆదరణ అనేటువంటి దాంతో అట్లా కనుక మనం కంపేర్ చేసి చూసుకుంటే మరి ఆమెకే పెద్దగా ఆదరణ వచ్చినట్టు చెప్పలేము. పెద్ద వివాదాస్పదం అయిన తర్వాత ఆమె ఒక పార్టీ పెట్టుకుని, కొంత పార్టీ పెట్టక ముందు అన్న కోసం పాదయాత్రలు ఇట్లాంటివన్నీ చేసినటువంటి నేపథ్యం ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆమెకు ఒక అవకాశం అయితే రాలేదు. అటువంటిది మరి ఆమె తనయుడిగా లేకపోతే రాజశేఖర రెడ్డి మనవడిగా వచ్చేటువంటి మరి రాజారెడ్డిని జనం ఎట్లా చూస్తారు? రెండోది, చాలా సీనియర్ రాజకీయ విశ్లేషకులు, నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి చరిస్మా ఎవరికి వర్కౌట్ అవుతారు? వాళ్ళ వారసులో జగన్, షర్మిల ఎవరికి అది అందిపుచ్చుకున్నారు? ఎవరు దానికి కొంత ఊతం ఇస్తూ ఉన్నారు? ప్రజల్లో ఆ స్థాయిలో వారి వారసుల రకంగా ఎవరిని భావిస్తూ ఉంటారు? అంటే ఇప్పటి వరకు చూసినప్పుడు అది 100% జగన్మోహన్ రెడ్డి గారికి అది వర్కౌట్ అయింది. జనం కూడా ఆయన్నే చూశారు. షర్మిల గారిని చూడలేదనేటువంటిది మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం కదా, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకని ఇప్పుడు ఇతను వస్తే ఆ తెల్లవారేసరికి పరిస్థితులు మారిపోతాయని నేనైతే అనుకోవట్లేదు. అయితే ఒకటి, సహజంగానే యూత్ మేనమావతోటి ఢీకుంటాడా? ఇప్పుడు కృష్ణుడు కంసుడు లాగా, లేకపోతే ఈ విధంగా పోలికలు తీసుకొస్తారు కదా మన వాళ్ళు రాబోయే రోజుల్లో. ఎట్లాగే ఇటువంటి దాంతో కొంత క్రేజ్, యూత్ లో కొంత క్రేజ్ ఉంటది. కానీ ఈ క్రేజ్ ఒక్కటే చాలదు. ఇవాళ బలమైనటువంటి పార్టీలు నిజంగానే మనం రాజకీయాల్లో చూస్తే వారసత్వం అనేది ఒకరికి వర్తిస్తుంది, కానీ ఉన్న కుటుంబాలందరికీ కూడా అదే వారసత్వం, అదే చరిస్మా, ఆయన యొక్క గౌరవం వీరికి ట్రాన్స్ఫర్ అవడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో మీరు అంటున్నట్టుగా నిజంగానే జగన్ వైపుగా అదంతా ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి చరిస్మా, ఆయనటువంటి గౌరవ మర్యాదలు మొత్తం కూడా ఆయన వైపుగా ఉండి ఉన్నట్టయితే, సో రేపటి రోజున షర్మిల వారసుడిగా వచ్చేటువంటి రాజారెడ్డికి అది వర్కౌట్ కాదంటారా? చెప్పలేము. ఎందుకంటే మనం తెలుగుదేశం అనుభవాన్ని కనుక మనం చూసేట్లయితే ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం ఆయన సంతానానికి రాలేదు కదా.
కానీ భౌతికమైనటువంటి పరిస్థితులు, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగతమైనటువంటి ప్రతిభ ఖచ్చితంగా ఉంటది. రెండవది భౌతిక పరిస్థితులు కూడా తోడై రావాలి. ఆ విధంగా తోడై వచ్చాయి కనుకనే మరి చంద్రబాబు నాయుడు గారు దాని అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అదేవిధంగా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి పోటీ లేదు, కొడుకు ఒక్కడే కనుక ఆ విధమైనటువంటి అవకాశం సహజంగానే అది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రమాదంలో చనిపోవడం, అది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు వచ్చింది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు నెట్టేసి రాజారెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి ఓహో అని జనం ఆ విధంగా వస్తారని నేనైతే అనుకోవట్లేదు. అంటే కోటేశ్వర గారు, ఇప్పుడు జగన్ స్టార్ట్ చేసింది వైఎస్ఆర్సీపీని, స్వతగా ఓ పార్టీ స్టార్ట్ చేశారు. ఆ పార్టీ ద్వారా ఆయన ముందుకు వెళ్లారు. మొదటి నుంచే పార్టీని అంటే రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తీసుకెళ్తారని చెప్పుకొచ్చారు. ఆయన ఐకాన్ గా ఉన్నారు, అన్ని ఆయన ముందుకు వెళ్లారు కాబట్టి ఆయన వారసత్వం వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ షర్మిల ఉన్న పార్టీ ఒక జాతీయ పార్టీ. ఒకే కుటుంబాన్ని అంతగా ఎంకరేజ్ చేయరు. ఒకే కుటుంబం మొత్తం అన్ని తానే ఉండాలని ఎంకరేజ్ చేయరు. అటువంటి విధానం కూడా ఉండదు. సో షర్మిల ఉండడం అంటే ప్రస్తుతానికి తను రాజకీయంగా వైఎస్ఆర్ వారసురాలిగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా, అధిష్టానంతో కొంత కాంటాక్ట్లకు వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీని కొంత కంట్రోల్లో చేసి ఏపీలో స్పేస్ కావాలి కాబట్టి తనకు అవకాశం కల్పించారు. నిజంగానే రాజారెడ్డి వారసత్వాన్ని కాంగ్రెస్ అంగీకరిస్తుందా? రాజకీయాలకు రావడం తప్పేం లేదు, రావచ్చు, ఎవరైనా పని చేసుకోవచ్చు. కానీ ఆ స్థాయిలో వాళ్ళంతా కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆ స్థాయిలో ఆ అగ్రస్థానంలో వెళ్తే తప్ప వాళ్ళకి ఆ ప్రియారిటీ దక్కదు. వాళ్ళకి పనిచేసే విషయాల్లో కూడా ఎటువంటి ఆటంకులు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ రాజారెడ్డికి అంత క్లియరెన్స్ ఉంటుంది అనుకోవాలా జాతీయ పార్టీలో? ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మరి షర్మిల గారికి కూడా ఆ విధంగా ఇచ్చిందే కదా, తండ్రిని చూసి, లేకపోతే తండ్రికి ఉన్నటువంటి పేరు, లేకపోతే సోదరుడితో. అక్కడ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అవసరం ఉంది ఏపీలో స్పేస్ క్రియేట్ చేయడం కోసం. ఎస్, నేను అందుకే చెప్తున్నా, షర్మిల అవసరం ఉన్నా కానీ ఒక కుటుంబ వారసత్వం కింద వారసురాలుగానే ఆమెను చూశారు కదా, వారసురాలుగానే. రెండోది కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ చూసింది ఉన్నంతలో. అందుకనే ఆమెకి ఇచ్చారు. లేకపోయేటైతే మరి కాంగ్రెస్ లో ఇంకా మరి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకని వారసత్వ రాజకీయాలకి కాంగ్రెస్ అఫీషియల్ గా ఎస్ అని చెప్పకపోయినా, లేకపోతే నో అని చెప్పకపోయినా, ఆచరణలో ఎలాంటి అవకాశాన్ని అయినా అది వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా బలహీనమైనటువంటి స్థితిలో ఇప్పుడు మునిగిపోయే నావా నుంచి బయటపడటానికి చిన్న గడ్డిపోసనైనా పట్టుకొని ప్రయత్నిస్తారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ కావడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేటువంటి స్థితి ఉండదు. ఇవలన ఇతను ఏ విధంగా వస్తాడు ఏమిటి అనేటువంటిది చూస్తుంది. ఎవరైనా కానీ, యూత్ అయినా, ఒక మహిళ అయినా, లేదా ఒక పురుషుడైనా కానీ రాజకీయాల్లోకి ఎట్లా వస్తారు ఏమిటి అనేటువంటిది అబ్జర్వ్ చేసిన తర్వాత తగినటువంటి స్థానం ఇచ్చి ఎలివేట్ చేస్తారా లేదా అనేటువంటిది ప్రతి పార్టీ చూస్తుంది. కాంగ్రెస్ కూడా అదే విధంగా చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. సో మొత్తం మీద పొలిటికల్ ఎంట్రీ ఆయనది కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. కర్నూలు ఉల్లి మార్కెట్కి తల్లితో పాటుగా వెళ్తున్నారు. గతంలో 2 రోజుల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా రాజారెడ్డి పాల్గొన్నారు. సో రాజారెడ్డికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో షర్మిలతో కలిసి రాజారెడ్డి ఆ రోజు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రంగప్రవేశం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జగన్కి కౌంటర్గా ఒక పెద్ద ఎత్తున ఒక ఆయనకి రాజకీయంగా ఎదురుపడే వ్యక్తిగా రాజారెడ్డి మారే అవకాశం ఉందా? సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.